సో లాస్ట్ క్లాసెస్ లో స్పెరికల్ అబరేషన్స్ గురించి స్పెరికల్ అబరేషన్స్ మినిమైజ్ చేయడం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో కామా అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, కామా సో కామా అంటే ఏంటో కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకోవాలి. సో ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో బ్లర్నెస్ ఫామ్ అవడమే. చూసే ఇమేజ్ మనకి క్లియర్ గా కనిపించకుండా బ్లర్నెస్ ఫామ్ అయితే అది కూడా కామాలోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కామా అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూసినట్టయితే, సో డెఫినేషన్ ని ఇలా డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నారు, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, సో ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్, సో ఇది యాక్సిస్. సో ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేసుకుంటాం. సో కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ O టు A. సో ఈ పాయింట్ O ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ A ని ప్లేస్ చేస్తాం. సో పాయింట్ ఆబ్జెక్ట్ A ని ప్లేస్ చేస్తున్నాం, కానీ ఇది యాక్సిస్ మీద కాదు, ఆఫ్ ది యాక్సిస్. సో ఇది మనకి ఆఫ్ ది యాక్సిస్, ఆఫ్ ది యాక్సిస్ ఏ అనే పాయింట్ దగ్గర పాయింట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోకస్ అయిన లైట్ రేస్, సో ఈ లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసి, సో పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ఫోకస్ అయిన లైట్ రేస్ అన్ని కూడా మన కాన్వెక్స్ లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసి ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి స్క్రీన్ మీద. కానీ ఆ ఇమేజెస్ కూడా మనకి ఎగ్ షేప్ లో ఫామ్ అవుతాయి. సో ఆ ఎగ్ షేప్ కూడా కన్వర్స్ అయ్యి మనకి కామెంట్ షేప్ లో ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా, సో కామా ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ బ్లర్నెస్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ బ్లర్నెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎగ్ షేప్ ఆర్ కామెంట్ షేప్, దట్ ఈస్ నథింగ్ బట్ కామా. అంటే వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటి, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకొని కాన్వెక్స్ లెన్స్ తీశారు. యాక్చువల్లీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనకి పాయింట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేయాలి, కానీ అలా కాకుండా ఆఫ్ ది యాక్సిస్ ప్లేస్ చేశారు. దట్ మీన్స్ మెయింటైనింగ్ సమ్ హైట్. సో సమ్ హైట్ ని మెయింటైన్ చేస్తూ పాయింట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. సో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ఫోకస్ అయ్యే ప్రతి లైట్ రే కూడా, ఫోకస్ అయ్యే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ రే కూడా ఈ కాన్వెక్స్ లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఈ జోన్స్ అన్ని స్క్రీన్ మీద మధ్య ఇమేజెస్ ని ఫామ్ చేస్తాయి ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్ లో. సో అలా ఇమేజ్ క్లియర్ గా కాకుండా రకరకాల షేప్స్ లో మధ్య అయిపోయి ఫామ్ అయ్యి బ్లర్నెస్ కనిపించడాన్ని కామా అని చెప్తారు. యాక్చువల్లీ కామాని రెడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ కామా గురించి డిస్కస్ చేసుకొని అప్పుడు మెథడ్స్ ఏంటో చూద్దాం కామాని రెడ్యూస్ చేయడం కోసం. సో ఇప్పటి వరకు మనం సో కాల్డ్ క్రోమాటిక్ అబరేషన్స్ అంటే కలర్ ఇమేజెస్ లో బ్లర్నెస్ లేదా కలర్ ఇమేజెస్ లో డిఫెక్ట్స్ చెప్పుకున్నాం. సో క్రోమాటిక్ అబరేషన్స్ ఈస్ నథింగ్ బట్ కలర్ ఇమేజెస్ డిఫెక్ట్స్. సో క్రోమాటిక్ అబరేషన్స్ మినిమైజ్ చేయడం కోసం ఎక్రోమాటిక్ డబ్లెట్స్ అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పెరికల్ అబరేషన్స్ అంటే ఏంటో చూసి వాటికి ఈక్వేషన్స్ కూడా చూసాం. అందులో మళ్ళీ మనకి పారాక్సియల్ రేస్ అని మార్జినల్ రేస్ అని డిస్కస్ చేసి పారాక్సియల్ మార్జినల్ రేస్ కూడా ఒకే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వాలి. సో అలా కన్వర్జ్ అవ్వకుండా డిఫరెన్స్ వచ్చేస్తే ఇమేజెస్ లో స్పెరికల్ అబరేషన్ ఫామ్ అవుతుందన్న విషయం డిస్కస్ చేస్తాం. సో స్పెరికల్ అబరేషన్స్ మినిమైజ్ చేయడం కోసం యాంగిల్ డీవియేట్ చేసుకుంటూ Δ1 = Δ2 అని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్ లో కామా, నెక్స్ట్ క్లాస్ లో ఆస్టిగ్మాటిజం, ఆ నెక్స్ట్ కర్వేచర్ డిస్టార్షన్స్ అంటే ఏంటో కూడా చూడాలి. సో కామా గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే, ఒక కాన్వెక్స్ లెన్స్ ని సమ్ హైట్ h లో ప్లేస్ చేసిన పాయింట్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసి అది ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్ లో స్క్రీన్ మీద ఇమేజ్ కనుక ఫామ్ చేసినట్టయితే దాన్ని కామా అని చెప్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా క్లియర్ గా డ్రా చేసుకోవచ్చు. అప్పుడు దీన్ని జోన్స్ కింద ఎలా డివైడ్ చేస్తాం, స్క్రీన్ మీద ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఇమేజ్ ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్ లో ఎందుకు ఫామ్ అయ్యాయో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే, సో కాన్వెక్స్ లెన్స్ ని కొంచెం హైట్ లో వేసుకోవచ్చు, అంటే మిడిల్ కట్ అయ్యేటట్టే రావాలి. ఓకే, సో ఇది కాన్వెక్స్ లెన్స్, దీని మిడిల్ నుంచి వెళ్ళే యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ లేదా యాక్సిస్ అని చెప్తాం. సో ఇక్కడ నుంచి పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్, సో
వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ మీద ప్లేస్ చేసినప్పుడు లేదా ఫోకస్ చేసినప్పుడు సో ఇది థర్డ్ లైట్ రే, సెకండ్ 1. సో వీటికి న్యూమరికల్ వాల్యూస్ ఇస్తాం. అంటే మనకి సో ఇది థర్డ్ జోన్, ఇది సెకండ్ జోన్, ఇది ఫస్ట్ జోన్. సో వీటిని జోన్స్ అని చెప్తారు. సో కాన్వెక్స్ లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసింది. అంటే మనం 3 జోన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంటే మీకు డౌట్ రావచ్చు 3 జోన్స్ కింద డివైడ్ చేయాలా ఇంకా ఎక్కువగా డివైడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ విత్ హైట్ అంటే వాటి ఫిజికల్ మెజర్మెంట్స్ ని బట్టి ఎన్ని జోన్స్ కావాలంటే అన్ని జోన్స్ కింద డివైడ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ గా 3 జోన్స్ కింద తీసుకున్నాను అంతే. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఈ డౌన్ సైడ్ కూడా మనకి సో ఈ డౌన్ సైడ్ కూడా 3 జోన్స్ కింద డివైడ్ అవుతాయి. ఈ జోన్స్ అన్ని కలిపి అప్ సైడ్ ఒక జోన్, డౌన్ సైడ్ ఒక జోన్. సో ఇది డౌన్ సైడ్ 1, ఇది అప్ సైడ్ 1. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ అంటే యాక్సిస్ ని బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్స్ చూసుకోవాలి. సో యాక్సిస్ ని బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్ లైట్ రేస్ చూస్తాం. సో యాక్చువల్లీ మళ్ళీ డౌన్ సైడ్ జోన్ చూస్తాం. సో ఈ డౌన్ సైడ్ జోన్ మళ్ళీ ఇక్కడ మెర్జ్ అయ్యి ఒక ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. సో మళ్ళీ థర్డ్ లైట్ రే ఇలా వచ్చి సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ జోన్ అంటే కాన్వెక్స్ లెన్స్ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్ళే జోన్స్, డౌన్ సైడ్ వెళ్ళే జోన్స్. సో ఇవన్నీ కలిపి మనకి ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, సో ఇమేజెస్ అన్ని కూడా మనకి ఓవెల్ షేప్ లో ఫామ్ అయ్యి సో ఇలా ఓవెల్ షేప్ లో, రౌండ్ సర్క్యులర్ షేప్ లో కాకుండా సమ్ ఎగ్ లైక్ షేప్ లో ఫామ్ అయ్యి సో ఇలా ఎగ్ టైప్ షేప్ లో ఫామ్ అయ్యి ఇలా కామెంట్ షేప్ లో కూడా ఫామ్ అవుతాయి. ఎగ్ షేప్ ఆర్ కామెంట్ షేప్ లో ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నిటిని కూడా కామా అని చెప్తాం. ఓకే, సో డిఫరెంట్ జోన్స్ కింద లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద మేక్ చేసి ఆ జోన్స్ అన్ని ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అయ్యి ఆ పాయింట్ మనకి విజిబుల్ ఇలా అవుతుంది. ఐదర్ ఇట్ ఇస్ ఎగ్ షేప్ ఆర్ కామెంట్ షేప్, దట్ ఈస్ నథింగ్ బట్ కామా. సో దాన్ని మనం కామా అని చెప్తాం. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్. దీని క్లియర్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేసుకొని వాటిని రెడ్యూస్ చేయడానికి మెథడ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. కామాకి సంబంధించి క్లియర్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇందాక డిస్కస్ చేసిందే ఇక్కడ డ్రా చేసాడు అంతే. సో ఇక్కడ చెప్తుంది ఏంటి, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్సిస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్సిస్ తీసుకున్నాం అంటే మెయింటైనింగ్ సమ్ హైట్ h. ఓకే, సో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి 3 లైట్ రేస్ ని ఫోకస్ చేసాం. కాకపోతే కాన్వెక్స్ లెన్స్ అప్ సైడ్, డౌన్ సైడ్. నేను ఇందా డిస్కస్ చేసినట్టు అప్ సైడ్. సో ఈ పార్ట్ అంటే ఈ డార్క్ చేస్తున్నాం కదా, ఈ డార్క్ చేసిన పార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డౌన్ సైడ్. సో డార్క్ చేసిన పార్ట్ మనకి డౌన్ సైడ్, పై పార్ట్ వచ్చి అప్ సైడ్. సో డౌన్ సైడ్ నుంచి వచ్చిన లైట్ రే, అప్ సైడ్ నుంచి వచ్చిన లైట్ రేని 3 జోన్స్ కింద డివైడ్ అయ్యి. సో 3 జోన్స్ కింద డివైడ్ అయిన లైట్ రేస్ ని మనం స్క్రీన్, సో ఈ స్క్రీన్ మీద ఇమేజ్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఫస్ట్ జోన్ నుంచి వచ్చిన లైట్ రేస్ అన్ని ఒక చోట ఇమేజ్ ని ఫామ్ చేస్తే మేకింగ్ an ఇమేజ్ I1. సో ఇక్కడ ఫస్ట్ జోన్ నుంచి వచ్చిన ఇమేజ్ ని ఇలా డ్రా చేశాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 1 అని ప్లేస్ చేశాను కదా, ఇదే ఇమేజ్ I1. సో ఇది డౌన్ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ జోన్ ఇమేజ్. సో ఈ రెండు కలిసి ఫామ్ అయ్యి ఇమేజ్ I1 ని ఫామ్ చేస్తాయి స్క్రీన్ మీద. సో సెకండ్ జోన్ నుంచి వచ్చిన లైట్ రేస్, సో సెకండ్ జోన్ నుంచి వచ్చిన లైట్ రేస్ ఇలా. సో వీటి నుంచి సెకండ్ జోన్ నుంచి తీసుకున్న లైట్ రేస్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఒకే చోట మర్జ్ అయ్యి సో ఇక్కడ I2 అనే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో థర్డ్ సైడ్ కాన్వెక్స్ లెన్స్ అప్ సైడ్ నుంచి వచ్చిన లైట్ రే జోన్ ఇమేజ్, ఎట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ నుంచి వచ్చిన జోన్ ఇమేజ్ ఒకే చోట ఇలా మర్జ్ అవుతుంది. సో ఇలా మర్జ్ అయ్యి ఇక్కడ మనకి I3 ఇమేజ్ ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ I4, I5, I6, I7 అలా రకరకాల ఇమేజెస్ ఫామ్ చేస్తాయి. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్ షేప్. సో ఈ ఎగ్ షేప్స్ అన్ని కలిపి ఒక కామెంట్ షేప్ లో ఫామ్ అవుతాయి. ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్. సో ఎగ్ షేప్ లో ఉంటే వీటికి కంపల్సరీగా రేడియస్ ఉండాలి కదా. సో ఎగ్ షేప్ లో ఫామ్ అయిందంటే అది మనకి రేడియస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రేడియస్ ని బేస్ చేసుకునే మనం కామాని మినిమైజ్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి,
మనకి కరెక్ట్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి కామా అంటే. ఇలా 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 సంథింగ్ ఇలా రౌండ్ షేప్ లో ఇమేజెస్ అనేవి ఇలా ఫామ్ అయిపోతా కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి మనకి, ఒరిజినల్ గా కనిపించడం. లేదంటే ఫస్ట్ బాగా డౌన్ లో చిన్నగా కనబడి బాగా అప్ సైడ్ కి వెళ్ళే కొద్ది కొంచెం బాగా బ్లర్నెస్ కనిపించడం కామా అంటే. దాని అర్థం ఏంటంటే ఎక్స్ షేప్ లో ఇమేజెస్ అనేవి ఫామ్ అవడం, ఇలా స్ట్రింక్ అయిపోయి ఇమేజెస్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా మనకి కామన్ షేప్ లేదా ఎక్స్ షేప్ లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా మనకి కామాకి సంబంధించిన కాన్సెప్ట్. అయితే ఈ కామాని బేస్డ్ ఆన్ రేడియస్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కామా అనేది ఫామ్ అవుతుంది స్క్రీన్ మీద. అంటే ఎలా చెప్పాలి, స్పిరల్ షేప్ లో సుడిగుండాలంటారు కదా, మనకి దాల్ చక్రాలు అవి చూస్తూ ఉంటాం కదా, ఆ టైప్ లో ఇమేజెస్ అనేది బ్లర్ గా కనిపిస్తాయి. సో అది క్లియర్ గా చూసినట్టయితే అది ఎగ్ షేప్ లో ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ దానికి సుడిగుండాలు స్పిరల్ షేప్స్ లో ఫామ్ అవుతున్నట్టు మనకి కంటికి కనిపిస్తాయి యాక్చువల్ గా కామా. కానీ యాక్చువల్లీ ఏంటంటే అవి ఎగ్ షేప్ లో లేదా కామన్ షేప్ లో ఫామ్ అవుతాయి. ఎగ్ లేదా కామన్ షేప్ లో ఫామ్ అవుతాయి. ఎగ్ షేప్ లేదా కామన్ షేప్. సో ఇవన్నీ మనకి ఎలా కనబడతాయి అంటే ఇలా. సో ఇలా స్పిరల్ షేప్ లో ఫామ్ అవుతాయి, కానీ ఒరిజినల్ గా ఇక్కడ ఎగ్ షేప్స్ ఫామ్ అవి ఇలా కనబడతాయి అన్నమాట. సో అది కామా అంటే అర్థం. ఓకే, సో ఈ కామన్ మనం సూటబుల్ షేప్ చూసుకోనో లేదా మెటీరియల్ మార్చుకోనో కామన్ మినిమైజ్ చేయొచ్చు. లేదా ఏబీ సైన్ కన్వర్షన్ అని అంటారు. సో ఆ ఏబీ సైన్ కన్వర్షన్ యూస్ చేసుకొని కూడా మనం కామన్ ని రెడ్యూస్ చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే క్లియర్ గా చెప్పాలంటే ఈ ఇమేజెస్ అన్ని ఒకే పాయింట్ మీద పడాలి. అంటే దాని అర్థం ఏంటి, మీరు తీసుకున్నది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అవునా. క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా పాయింట్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. కానీ అలా కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ చేసేస్తున్నాయి. సో అది మనకి డిఫెక్టే కదా ఇమేజ్ లో. కామాగా అయినా స్పెరికల్ ఎబరేషన్ అయినా ఏదైనా సరే డిఫెక్ట్స్ ఫామ్ అవడం, బ్లర్నెస్ వచ్చడం. అంటే దాని అర్థం ఏంటి, మీరు తీసుకున్న పాయింట్ ఆబ్జెక్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇమేజ్ కూడా పాయింట్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి కొంత హైట్ మెయింటైన్ చేస్తూ. కానీ ఇది అలా కాదు, రకరకాల ఇమేజెస్ అనేది ఫామ్ చేసేస్తుంది ఏకంగా డిఫరెంట్ జోన్స్ కింద తీసి. అది మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే స్పిరల్ షేప్ లో కనబడుతున్నట్టు కనబడతాయి, కానీ అది ఎగ్ షేప్ లో ఫామ్ అవుతాయి అనమాట. సో ఎగ్ షేప్ లేదా కామన్ షేప్ లో ఫామ్ అవుతాయి. అది నేను ఇందాక నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంది. సో ఇది మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రేడియస్ ని రేషియోస్ అయినా తీసుకోవాలి, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి సమ్ అమౌంట్ అంటే సమ్ న్యూమరికల్ వాల్యూస్ అని ఫిక్స్ చేయాలి. లేదనుకుంటే ఏబీ సైన్ కన్వర్షన్ యూస్ చేసి కూడా కామన్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఎగ్ షేప్ లో ఫామ్ అయినప్పుడు వీటికి రేడియస్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ రేడియస్ వాల్యూస్ మనం ఇలా తీసుకున్నట్టయితే అంటే r1/r2 సమ్ -1.9 అనే కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేలా తీసుకున్నట్టయితే, సో రేడియస్ 2 సర్కిల్స్ సో 2 ఎగ్ షేప్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు, అదే 2 ఎగ్ షేప్ ఇమేజెస్ తీసుకున్నప్పుడు, మెటీరియల్స్ కాదు 2 ఎగ్ షేప్ ఇమేజెస్ తీసుకున్నప్పుడు వాటి రేడియస్ ని సో r1/r2 రేషియోని -1.9 కనుక ఈక్వల్ చేసినట్టయితే కామన్ మనం మినిమైజ్ చేయొచ్చు. ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ 1.5 కి ప్లేస్ చేసినట్టయితే అప్పుడు కూడా కామన్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏబిబిఈ సైన్ కన్వెన్షన్ ఉంటుంది. సో ఏబిబిఈ సైన్ కండిషన్ అంటారు. సో ఈ కండిషన్ ని బేస్ చేసుకొని కూడా మనం కామాని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, చూడడానికి స్పిరల్ షేప్ లో ఉండి ఎగ్ షేప్ లేదా కామన్ షేప్ లో ఇమేజెస్ బ్లర్నెస్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి, యాక్చువల్లీ మీరు ఇక్కడ మనం తీసుకుంది O2A అనే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అమ్మ తీసుకుంటుంది. కానీ ఇక్కడ స్క్రీన్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా ఐదర్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్ ఇలాగే ఫామ్ అవ్వాలి, OA అనేది ఫామ్ అవ్వాలి. కానీ అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా OA అనే కాకుండా డిఫరెంట్ గా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ OA ఫామ్ అవ్వాలి ఇలా, ఇమేజ్ ఇది ఆబ్జెక్ట్ ఇది. కానీ అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే I1 ఇమేజ్, I2 ఇమేజ్, I3 ఇమేజ్, సో ఇలా రకరకాల ఇమేజెస్ ఫామ్ చేసేస్తుంది కదా, అదే కామా అంటే. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఏదే మూవీస్ లో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళినప్పుడు ఇలా చక్రం తిప్పుతూ చూపిస్తారు కదా, అలా మనకు అనిపిస్తూ ఉండడం అనమాట. సో అనిపిస్తూ ఉంటే యాక్చువల్లీ ఈ షేప్ లో ఉంటుందని చెప్పడం. సో ఇక్కడ I1 ఇమేజ్, I2 ఇమేజ్, I3 ఇమేజ్ అనేవి ఫామ్ అవుతాయి. యాక్చువల్లీ ఫామ్ అవ్వాల్సింది OA ఆబ్జెక్ట్ ఇలా ఫామ్ అవ్వాలి. దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్టు వాటి రేడియస్ లో r1/r2 -1.9 అయినా మెయింటైన్ చేయాలి. లేదు అనుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ 1.5 కైనా ఫిక్స్ చేయాలి. అది కూడా కుదరదనుకుంటే ఏబిబిఈ సైన్ కండిషన్ గురించి చెప్పుకోవాలి. సో ఏబిబిఈ సైన్ కండిషన్ యూస్ చేసుకొని కామా ఎలా రెడ్యూస్ చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది.
సో r1/r2 - 1.9 mu is equal to 1.5 అనేది ఎక్స్పెరిమెంటల్ సెటప్, అది మీకు ఇప్పుడు అవసరం లేదు. సో ఏబిబిఈ సైన్ కండిషన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా మనకి కామాకి సంబంధించిన ఇమేజ్. ఓకే, సో ఎగ్ షేప్ లేదా కామెంట్ షేప్. సో డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేయడం, జోన్స్. సో డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేసి సో ఇలా పాయింట్ ఆబ్జెక్ట్ ఓఏ కాకుండా ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 ఫామ్ చేయడం అంతే. ఓకే, సో ఏబిబిఈ సైన్ కండిషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం.